నాదెళ్ల మనోహర్ గారికి మీ సపోర్ట్ ఎలా ఉండబోతా ఉంది? ఎమ్మెల్యే అర్హత ఉన్న నాయకులు కొంతమంది ఉంటారు. అది పూర్తి 100కి 100% ఎమ్మెల్యే అర్హత ఉన్న నాయకుడు, మంత్రి అర్హత ఉన్న నాయకుడు అయ్యే లక్షణాలు ఉన్న నాయకుడు మనోహర్ గారు మాత్రమే. అటువంటి వాడికి కాబట్టి ఇంకెవరికి సపోర్ట్ చేయలేము మేము ఎవరం కూడా. ఎందుకంటే ఈరోజు పదవుల్లోకి వచ్చేవాడు నా తరాలకి, నా బిడ్డల తరాలకి ఎంత సంపాదించుకున్నానో చూస్తాడు. కానీ మనోహర్ గారు లాంటి వ్యక్తి ఒక్కళ్ళు మాత్రమే ఊరికేం చేసాం, ప్రజలకేం చేసాం, రాష్ట్రానికి ఏం చేసాం అని ఆలోచించే నాయకుడు. అందుకే మనోహర్ గారికి మేము అందరం కూడా ముక్త కంఠంతో సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకోబోతా ఉన్నాం. వైసీపీ గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదంట. వైసీపీ గవర్నమెంట్లో అభివృద్ధి జరగకపోగా రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఇప్పుడు అభివృద్ధి అనే దానికి రాష్ట్రానికి కొన్ని గుర్తులు ఉంటాయి. ఒక రోడ్డు అని, ఒక బడి అని, ఒక గుడి అని, ఒక భవనాలని, ఒక భవంతులని. అసలు ఈ రాష్ట్రంలో నిర్మాణాలు కోల్చడమే కానీ నిర్మాణాలు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు జరగల. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో రోడ్లు చూస్తే అధ్వానమైనటువంటి పరిస్థితి. ఈరోజు రోజుకి కనీసం 5 మరణాలన్నా ఈ రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి అభివృద్ధి కాదు కదా, అధోగతి ఈ రాష్ట్రానికి సంభవించింది. ఎన్డీఏ కూటమి ఎలా చూడొచ్చు? ఈరోజు కూటమి అనేది పదవుల కోసం జట్టు కట్టడం కాదండి. ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేది ఈ 3 పార్టీలు జట్టు కట్టినాయి. ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో కూటమి అనేది అధికారం కోసం కొన్ని పార్టీలు చాలా రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ కలయిక అనేది మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోతూ ఉంది. ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా పిల్లల పరీక్షల్లో ఒక ప్రశ్న వస్తే కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రశ్న మిగిలిపోతూ ఉంది. అటువంటి చరిత్రను మార్చడానికి ఈ కలయిక దోహదం చేస్తూ ఉంటుంది. టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు కరెక్ట్? టైటిల్ యాక్ట్ వచ్చేటప్పటికండి ఇప్పటివరకు రాజశేఖర రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి డూప్లికేట్ కంపెనీలు పెట్టి, సూట్ కేసు కంపెనీలు పెట్టి దోపిడీ చేశాడని మనం చరిత్రలో విన్నాం. అలాగే ఈ 5 సంవత్సరాల్లో కూడా అతను దోపిడీ ఏ విధంగా ఉంది, మంత్రులను కానీ నామకాయ వాస్తుగా చేసినటువంటి చరిత్రతో రాష్ట్రంలో స్థలాలు, ఇళ్ల స్థలాలు సెంటు భూమి ఇస్తున్నారు, 2 సెంట్లు భూమి ఇస్తున్నానంటూ ఇళ్ల స్థలాల్లో కూడా దోపిడీ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే 5 ఏళ్లలో మళ్ళీ అధికారం ఇస్తే డైరెక్ట్గా ఉన్న స్థలాలని, పొలాలని లాక్కునే విధంగా ఈ చట్టం ఉందనేది మా ఆలోచన సార్. కూటమి మీద ఇది వైసీపీకి భయపడే జరుగుతున్న కూటమి అనుకుంటున్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అఫ్కోర్స్ అండి, ఇప్పుడు ఒక నక్క ఊరి మీద పడిందంటే దానికి భయపడతాం. అలాగని చెప్పేసి నక్కను వదిలేయలేం కదండి. దాన్ని పట్టుకోవాలంటే 4 చేతులు కలపాలి, వల పట్టుకోవాలి, తాళ్ళు పట్టుకోవాలి, వెళ్ళాలి. అలాగే కొన్ని తోడేళ్ళు ఈరోజు రాష్ట్రం మీద పడ్డాయి. 150 తోడేళ్ళు పడ్డాయి 2019లో. అటువంటి తోడేళ్ళు గుంపును పట్టుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో మేమందరం కూడా కూటమి కట్టాం, జట్టు కట్టాం. ఏదైతే సూపర్ 6 అనే మేనిఫెస్టోతో వస్తున్నారు, ఇది ఎంతవరకు జనాలకు ఉపయోగపడుతుంది? ఇది సూపర్ 6 కాదు సార్, ఇది ప్రతి ఒక్కళ్ళ భవిష్యత్తు అండి. ఈరోజు మహిళల ఆలోచనల్ని, అంటే ఇప్పుడు మహిళలు పడుతున్నటువంటి ఎన్నో ఇబ్బందుల్ని మార్చేటటువంటి ఒక రాత ఈ సూపర్ 6లో రాసేశారు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. ఇది మాత్రం ఖచ్చితంగా ఇది కేవలం ఒక మేనిఫెస్టో లేదా ఒక సూపర్ 6 టైట్లో కాదు సార్. ఇది ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్ అనేది మాత్రం మేమందరం ప్రగాఢంగా నమ్ముతాం. పెమ్మసాని గారికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతా ఉన్నారు? ఒకటి సార్, ఈరోజు రాష్ట్రంలో ఈ గుంటూరు పార్లమెంట్లో ప్రత్యేకంగా పోటీ చేసే కిలార్ రోసయ్య వైసీపీ నుంచి ఆయన పదవి కోసం ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. కానీ చంద్రశేఖర్ గారు మాత్రం పదవి కోసం కాదు సార్, ఆయన ప్రజల భవిష్యత్తు కోసం పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన ఫ్యూచర్ అసలు చాలా లగ్జరీగా ఉంది. ఈరోజు ఇప్పటివరకు దేశంలో ఎవరు కూడా అంత ప్రాపర్టీని చూపించలేదు. 5,800 కోట్ల రూపాయలు ఆయన వైట్ మనీ చూపించారు. దేశం మొత్తం మీద మొదటి వ్యక్తి ఈయనే. అటువంటి వ్యక్తి ఇంకేం చూడాలి సార్? ఆయన చూడదలుచుకుంది ఒకటే, నా ఊరు, నా మండలం, నా జిల్లా, నా నియోజకవర్గం, నా రాష్ట్రం అని ఆలోచనతోనే ఆయన అంత లైఫ్ని కూడా వదిలిపెట్టుకుని ఈరోజు వచ్చాడు. అటువంటి వ్యక్తి వెనకాల నడవకపోతే మేమందరం మనుషులే కాం. ఈ నియోజకవర్గంలో నాదెళ్ల మనోహర్ గారు ఓటు బ్యాంకింగ్ ఎంత మెజారిటీతో రాబోతాం? ఖచ్చితంగా సార్, నాదెండ్ల మనోహర్ గారికి మెజారిటీ అనేది లెక్కించడం కష్టం. ఎందుకంటే ఈరోజు కొల్లిపర మండలం శాంతం, అసలు తెనాలి నియోజకవర్గానికి ఒక కార్నర్లో మనం ఉన్నాం. ఈ రోజున పక్కనే ఏరు, ఆ పక్కనే కృష్ణా జిల్లా. ఈరోజు ఈ ఊర్లో ఈ మూల కూడా ఆయన వేసిన సిమెంట్ రోడ్లు, శిలాఫలకాలు అలాగే ఉన్నాయి సార్. ఆ సిమెంట్ రోడ్లు పక్కన కనీసం ఒక కాలువ నిర్మించడానికి కూడా ఇప్పటివరకు చేసిన పరిపాలించిన ఈ ప్రభుత్వానికి సాధ్యం కాల.
అది ప్రజలందరూ కూడా గుర్తించారు ఈ రోజున. సంక్షేమ పథకాలు ఏమి ఉపయోగపడలేదంటారా? సంక్షేమ ఒకటండి, ఇప్పుడు నా జేబులో ₹1,00,000 వచ్చేస్తే రోడ్డు బాగుపడదు సార్. ప్రజలు అందరి ఇళ్లలోకి 10,000 50,000 వచ్చి పెడితే రోడ్లు వేయించుకోలేరు సార్. రోడ్లు వేయాల్సింది ప్రభుత్వమే. నువ్వు 50,000 ఇవ్వకపోయినా బాధపడరు, కానీ నువ్వు రోడ్డు వేసి వాళ్ళందరికీ సౌకర్యం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బాగుపడతారు సార్. డబ్బులు ఇస్తే తీసుకుంటారు, జేబులో పెట్టుకుంటారు సార్. కానీ వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కలిసి చేసుకుని రోడ్డు బాగు చేసుకోరు, కాలువలు నిర్మించుకోరు, పూడికలు తీసుకోరు. ఎవరు కూడా ఊరు గ్రామానికి కావాల్సినటువంటి బిల్డింగ్లు వాళ్ళు నిర్మించుకోరు. అవన్నీ కూడా ప్రభుత్వం చేయాలి. అది సంక్షేమం ఒక్కటే సరిపోదు సార్. ఖచ్చితంగా ఈ నిర్మాణం అనేది ప్రభుత్వం చేపడితేనే రాష్ట్రం ముందడుగేస్తుంది. మంగళగిరి నారా లోకేష్ గారు పోటీ చేయబోతా ఉన్నారు. ఆయన గెలుపు ఎలా ఉండబోతా ఉంది? ఇప్పటివరకు తెలుగుదేశం 40 ఏళ్ల పైచిలకు చరిత్ర ఉంది సార్. ఆ చరిత్రలో ఎప్పుడు కూడా తెలుగుదేశం ఆ నియోజకవర్గంలో గెలవలేదు. దాన్ని తిరగరాసే పని నారా లోకేష్ గారు చేయబోతా ఉన్నారు. ఆయన స్టార్ క్యాంపెయినర్ తెలుగుదేశం పార్టీకి. అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక మంగళగిరిలోనే కూర్చున్నారు. ఖచ్చితంగా ఆ మంగళగిరి చరిత్రని, తాత తండ్రి తిరగరాలేనటువంటి చరిత్రను కూడా ఈరోజు లోకేష్ తిరగరాయబోతా ఉన్నారు. తెలుగుదేశం జెండా అక్కడ ఎగరబోతా ఉంది. ఈసారి ఎన్ని సీట్ల మెజారిటీతో పార్టీ గెలుపులోకి రాబోతా ఉంది? ఏది ఏమైనా సార్, అంటే ఇన్ని సీట్ల మెజార్టీ అనేది కాదు, కానీ ఈరోజు ఆయన అంటా ఉన్నాడు పెత్తందారులకి పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం. నిజంగా ఈరోజు నోటుకి ఓటుకి జరుగుతున్న యుద్ధం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఈరోజు నోటు తీసుకున్నా సరే ఓట్లు ఇటే వేస్తారు జనం. అవి కొంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది అందరూ జగమెరిగిన సత్యం. ఆ నోటు ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, ఈ ఓటు ఏ స్థాయికి జెండా ఎగరేస్తుంది అనేది చూడాలి. కాబట్టి మెజారిటీ సీట్లు అనేవి మాత్రం మేము చెప్పలేం, కానీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే మాత్రం మారుస్తాం, స్థాపిస్తాం.